భోగాపురం ఎయిర్పోర్టు ఆ రోజున దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని కరెక్ట్గా చూస్తే మనకి ఆలోచన కానీ అనుమతులు కానీ భూసేకరణ కానీ నిధులు కానీ లేక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ మొత్తం క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు. తర్వాత వచ్చినటువంటి మా రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టి శరవేగంగా పరుగులు పెట్టించారు. ఇందులో నీ క్రెడిట్ ఎక్కడుందయ్యా? ఎర్ర బస్సు అనే గ్రామానికి ఎయిర్ బస్ కావాలని నువ్వే మాట్లాడావు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్తో పనేముంది అన్నావు. మళ్ళీ ఇవాళ నాకు క్రెడిట్ కావాలి. పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, పని చేస్తే ప్రజలు క్రెడిట్ ఇస్తారు. అప్పుడప్పుడన్నా పని చేయండి. మీరేదో మా టైమింగ్స్ తెలీదు, మీరు గతంలో ఓన్లీ 10 to 5 పని చేసేవాళ్ళు, మధ్యలో లంచ్ బ్రేక్ 3 hours తీసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. మా ముఖ్యమంత్రి గారేమో 18 గంటలు రాత్రి 10:30 దాకా సెక్రటరియట్లో కూర్చుని పనిచేస్తూ ఉంటాడు. వస్తుంది, ప్రజలు ఇస్తారు, మరి అట్లాంటి వాటికి క్రెడిట్ ఇస్తారు. నువ్వు అప్పుడప్పుడన్నా పని చేస్తే అదేదో ఆట ఆడుతూ ఉంటారు, అదేదో తెలియదు నాకు. ఏంటది? పబ్జీ. అప్పుడు మానేసి ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే ప్రజలే క్రెడిట్ ఇస్తారు. 161 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కష్టానికి ఇచ్చిన క్రెడిట్ అని మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ భ్రమల్లో నుంచి బయటికి రమ్మని చెప్పి కొడతా ఉన్నాం.